హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే నా వీసా ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది, నాకు అడిగిన క్వశ్చన్స్ ఏందని అయితే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మామ. నా వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆగస్ట్ 22 ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే బయోమెట్రిక్స్ ఉండే. వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 ఆగస్టు 8:30కే ఉండే. సేమ్ టైం 8 days అయితే గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్ లా రూమ్ లో ఒక్కనే కూర్చున్నామా. నేను ఇన్ని రోజులు ఎట్లా టార్చర్ అనుభవించిన రూమ్ లో కూర్చొని, బయట ఒక్కొక్కటి జాబ్లోకి వెళ్ళి జాబ్లు ఇంటర్వ్యూలోకి వెళ్ళి పిచ్చి పీక్స్ లో నుంచి బయటికి రావాలంటే ఇంటర్వ్యూలో పాస్ కావాలి, అప్రూవ్ కావాలి, మనకి వీసా కావాలి, ఏదేమన్నా కానీ వీసా కావాలి. నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్న క్వశ్చన్స్ వన్స్ నీ ఇంటర్వ్యూ అయిపోయినాక, ఇమిగ్రేషన్ అయిపోయి యూఎస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎందుకు పనికిరావు అవి. కానీ మనకి వీసా ఇంటర్వ్యూ కావాలి, పాస్ అవ్వాలి, ఇమిగ్రేషన్ అయిపోవాలంటే అవి నేర్చుకోగా తప్పదు. నేర్చుకుంటాం. ఎందుకంటే అవి ఒక 2 రోజులు కూర్చుంటే వస్తాయి. అవే అడుగుతారా అంటే వేరే కూడా అడుగుతారు. అది మన లక్ మీద ఉంటుంది. అట్లా అని లక్కే అనుకొని ఏది నేర్చుకోకుండా పోయి వాడు ఏమడిగినా చెప్పలేదు అనుకో, మనకు అంత లక్ ఉంటే మనం ఇక్కడ అప్లై చేసి ఇక్కడ కావాల్సిన అవసరం లేదు. ఏడవైనా బతుకుతుంది. ఇక్కడ కావాలి, మనకు వీసా కావాలి. ఏమన్నా కానీ ఏమన్నా నీకు వీసా వచ్చిందా, బయటకు వచ్చినావా, నీకు వాల్యూ ఇస్తాడు. వీసా పోయిందా, బయటకు పోయినావా, వాడికి ఏం రాదురా భయ్, వాడికి అప్పుడే నాకు అప్పుడే తెలుసు, వాడు తిరుగుతాడు, వాంతో రేడ్ అవుతుంది అంట. వచ్చిందా, మన వాళ్ళతో మూసుకుంటారు. బాగానే కొట్టిండు కదా, ఇవ్వంతోటి కాదు ఇవ్వంతో కొట్టిండు అంట. మనం అప్రూవ్ అయితే మనం ఒక్కరి మీద ఎక్కువ చెప్పుకోలేమా. మన ఇంట్లో చెప్పుకుంటాం, మా వాడు కొట్టిండు, మా వాడిని నేను చదివించినందుకు నాకు గర్వంగా ఉంది. వాడు పోయిండు, ఇవ్వంతోటి కాలే, పోయిండు, ఇవ్వని మీద బతుకులాలే, ఇవ్వని ఏం చేయలేదు, వాడు కొట్టిండు, పోయిండు, అంతే. అంతకంటే ఎక్కువ ఏం కావాలరా పై. ప్రౌడ్ చెప్తుంది మా అమ్మ. మా అన్న చెప్తాడు, మా తమ్ముడు గారిని నేను పంపించిన రబ్బాయి, ఇవ్వని అడగాలి, ఇవ్వని కింద చేయబెట్టి నాకు వచ్చిన జీతంలో నేను పెట్టుకున్న మా తమ్ముని. కానీ మా అన్న చెప్తాడు, నేను కూడా చెప్తాను, మా అన్న లేకపోయినా మా అమ్మ లేకపోయినా నీ దాకా వచ్చింది కాదు. ఇంట్లో సపోర్ట్ ఉందా, ఏడిపోయినా దున్నే వెళ్తారు మీరు. సపోర్ట్ మామ, సపోర్ట్ కనుక ఉన్నోళ్ళని దూరం చేసుకోకరి. సపోర్ట్ లేకుండా మాత్రం ఏం బీకలేం. ఎవ్వరమైనా సరే సపోర్ట్ కనుకుందా దున్నే వెళ్ళదు. ఏదైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, నీకు నచ్చిన పని చేసుకో. నీకు ఏదైనా అడగాలనిపిస్తే మీ ఇంట్లో ఫస్ట్ అదిదని అంటారేమో, తర్వాత మాత్రం పక్క ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు, మంది కాదు. నీకు అన్న చెప్పి రాకపోతే బయట పోయి ఏం చెప్తావు. బయట చెప్పినావు అనుకో, వాడు ఏమంటాడు, అరే నువ్వు చేరా అంటాడు. మనం మంచిగా పైనకి వచ్చినాం అనుకో, మనతోనే ఉంటాడు. ముడ ఉడిచిపోయినా అనుకో, ఎవరి దగ్గర రాడు. అట్లుంటది వాళ్ళది బయట వాళ్ళతో. ఇంట్లో అనుకో, నువ్వు గెలిచినా ఓటమైనా నీ పక్కనే ఉంటారు. అరే ఏం కాదు, ఇంకోసారి ఏడికైతే ఆడికి నువ్వు ఏరాబాయి. అట్లుంటది ఇంట్లో. సో నాకు అట్లా ఇచ్చిరు కాబట్టి నేను అమెరికాకి వచ్చిన మామ. అట్లా ఇయ్యలేకపోయి ఉంటే నేను ఇదాకా వచ్చిన కాదు. సరే, ఇదంతా పక్కన పెడితే నా వీసా ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందో. నా వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 ఆగస్టు ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే నేను 7కి స్టార్ట్ అయిపోయిన ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఒకవేళ మిస్ అయితే, ఒక టైం అయిపోతే వాళ్ళు లోపలికి రానియరు. ఆ టైం వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక సెకండ్ ట్రైన్ మిస్ అయినా అడిగినా తెలుస్తుంది. లేదంటే ఒక ఎగ్జామ్ హాల్కి ఎంట్రీ కావడానికి 1 minute లేట్ అయినందుకు మస్తు మంది ఎగ్జామ్ రాయకుండా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు 0.25 తోటి నాకు పోయింది నావీలో. దాంట్లో వచ్చుంటే నేను 50,000 జీతం ఎత్తుకున్నటువంటి స్టార్టింగ్ ఎగ్జామ్. తర్వాత పోయింది. అది కూడా మా అన్ననే చెప్పిండు, అరే ఇట్లా అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, రాయి అన్నాడు. డైరెక్ట్ వేనా అటెంప్ట్ ఇచ్చిన. అప్పటి నుంచి తర్వాత నుంచి నేనే అప్లై చేయడం మొదలు. మా అన్న ఒక స్టెప్ ఇచ్చి, నాకు స్టెప్ మీద స్టెప్ నేను ఎట్లా తీసుకోవాలని నేను తీసుకుంటూ అట్లా తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన వీసా ఇంటర్వ్యూ దగ్గర దాకా అట్లే. అంటే నాకు సపోర్ట్ ఇచ్చింది మా అన్న. మా అమ్మ కూడా అట్లా ఇచ్చింది. చదువు గురించా, నువ్వు ఏదైనా కష్టపడతా పెడతా, ఒకనొకరి కింద చేయి జాపకుండా బతుకురి. నేను ఎప్పుడు ఎవరి దగ్గర పోయి ఏం అడగలే, ఎవరి కింద చేయి జాపి బతకలే. ఉంట పెట్టినా లేకపోతే ఎండ పెట్టుకుని బతికినా, అట్లే బతుకురి అని చెప్పి పంపించింది మా అమ్మ. అట్లే బతికినాం, అట్లే బతుకుదామని పోయిన ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అయిన తర్వాత మామ ఫస్ట్ వచ్చేసరికి చెక్-ఇన్ ఉంటుంది. చెక్-ఇన్లో మన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ వచ్చేసరికి బయోమెట్రిక్స్ కి అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ పెడతాము. ఆ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లిన తర్వాత బయోమెట్రిక్ లో వాళ్ళు మనకి 4 ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అలాగే ఒక క్యూఆర్ అయితే ఇస్తారు. ఆ క్యూఆర్ అనేది మన వీసా ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్కాన్ చేస్తారనమాట డైరెక్ట్ గా. ఏదైతే ఫోటో తీసుకుంటారో అక్కడ అదే ఫోటో మనకి పాస్పోర్ట్ లో వస్తుంది అనమాట. అది అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయినా. ఇంటర్వ్యూ అప్పుడు చెక్-ఇన్ అయిపోతుంది కదా. చెక్-ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం లైన్ ఉంటుంది అనమాట. ఒక 100 meters దూరంలో మనకి ఇంకో చెక్-ఇన్ ఉంటుంది, సెకండ్ చెక్-ఇన్. దాంట్లో ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్ని అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత మనల్ని అలో చేస్తుంటారు, ఒక్కొక్కరిని చెక్ చేస్తారనమాట. మన ఎలక్ట్రానిక్స్ లోపల తీసుకెళ్తున్నామా ఏంది అని చెక్ చేసుకుంటారు లోపల. చేసుకున్న తర్వాత మన అస్సలైన ఆట స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళాలి. 200 meters దూరంలో ఉంటాము. మనకు కొనుక్కుతుంటుంది ఇక. ఎందుకంటే ఒక్కొక్కడు అప్రూవ్ అయినోడు మన ఆపోజిట్లో వస్తుంటాడు, రిజెక్ట్ అయిన ఆపోజిట్లో వస్తుంటాడు, మనకు కొనుక్కుతుంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు ఇంత సౌండ్ కూడా రాదు.
మొత్తం సైలెంట్ ఉంటుంది. హైదరాబాద్లో 30 కౌంటర్స్ ఉంటాయి. నేను పోయినప్పుడు అయితే 22 కౌంటర్స్ ఓపెన్ ఉండే. లోపల పోగానే ఎంత సౌండ్ లేదు, అసలు సైలెంట్ ఉన్నారు. కాళ్ళు వణుకుతుంటే కింద చెమటలు వచ్చినాయి. షూలు వేసుకున్నా కానీ చెమటలు వచ్చినాయి. ఫార్మల్ వేసుకపోయినా మొత్తం తడిసిపోయింది ఆ చెమటకి. అట్లా ఎండలు ఉండే అప్పుడు. ఇంకా మార్నింగ్ కాబట్టి బతికి బయటపడ్డా, కానీ అదే మధ్యాహ్నం అయింటే మాత్రం చచ్చిపోతుండే. నేను పోయి నిలబడ్డ కౌంటర్లు అయితే నాకు ఇట్లా హైదరాబాద్లో ఎట్లుంటాయి అంటే కౌంటర్స్ 30 కౌంటర్స్ కదా, 30 నుంచి 1కి డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఎగ్జిట్ దగ్గర ఎక్కడైతుందో అక్కడ 1 ఉంటుంది కౌంటర్. నాకు లాస్ట్ కౌంటర్ 22 ఓపెన్ ఉండే. ఆ 22లో నాకు 21 ఇచ్చింది. అక్కడ నిలబడి అని చెప్పింది అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మనోళ్ళే ఉంటారు. ఆ మనోళ్ళు మనకు తెలియదు అనుకో. సో అక్కడ వాళ్ళు ఉండే, ఆమె చెప్పింది 21 కౌంటర్లో నిలబడని. ఈచ్ కౌంటర్లో 5 మెంబర్స్ ఉంటారు. ఒక డిస్టెన్స్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. డిస్టెన్స్ లోపల ఉండాలి. ఆయన ఏం అడుగుతున్నా, ఆయన ఏం చెప్తున్నా మనకి ఏం అర్థం కాదు. నేనున్న లైన్లో ఆయన అడిగే క్వశ్చన్లకి ఒక్కొక్కడు చెప్తున్నాడు. 5 నిమిషాలు తీసుకుంటుండు, 10 నిమిషాలు తీసుకుంటుండు, ఆయన రిజెక్ట్ చేస్తుండు. బ్లాక్ పర్సన్, నైజీరియన్, మొత్తం రిజెక్షన్సే. నేను వేయింది కూడా హార్డ్ టైం, అసలు మొత్తం రిజెక్షన్స్. ఇప్పుడు ఇంకా ప్యాక్ అవుతున్నాయి, కింద అసలు చెమటలు వస్తున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. ఫార్మల్ ఉంటాయి, షర్ట్ ఉంటుంది, స్వెట్ వస్తుంది, మొత్తం షేక్ అవుతుంటుంది బాడీ. మనం నిలబడ్డాక లైన్లో, మనం వాడు నిలబడ్డాక మన హార్ట్ సౌండ్ మన మెదడుకి వినబడుతుంది మా. అట్లుంటుంది ఆడ సిచ్యువేషన్. పోయినాక నాకు అనిపించింది, అరే మామ నాకు కావాల్సింది వీసా. ఇచ్చేది పక్కన పెట్టిన. అక్కడ అమ్మాయిలే ఉన్నారు, అక్కడ పనిచేసేటోళ్ళు కూడా మన ఇండియన్సే. హైదరాబాద్లో అనుకుంటా ఉన్నారు. చెప్పిన నేను రిజెక్ట్ అయిపోయినా ఒకలాగా చూస్తాను, అప్రూవ్ అయిపోయినా ఒకలాగా చూస్తాను. వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. ఏదేమైనా సరే వీసా అప్రూవ్ అయ్యి బయటికి పోవాలి. అంటే నా పక్క లైన్లో ఏంటంటే అప్రూవల్స్ అవుతున్నాయి. లెఫ్ట్ రిజెక్షన్సే, ఆ లెఫ్ట్ రిజెక్షన్సే. రైట్ సైడ్ ఒకటి అప్రూవల్ అవుతుంది. ఏం చేయాలి? పక్క దాంట్లో స్విచ్ కావాలి. ఆ స్విచ్ కావడం కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు, అరే మామ నీకు ఛాయిస్ దొరికిందా, పక్క దాంట్లోకి వెళ్ళిపో. వాళ్ళు వచ్చి చూసిర్రు అనుకో, ఏదో ఒకటి చెప్పు, అప్రూవ్ కావాలంటే పక్క దాంట్లో పో అని చెప్పారు. పక్క దాంట్లో పోనీకి ట్రై చేసిన నేను. ఆమె వచ్చింది అంటే అక్కడ వాళ్ళు చెప్తారు కదా, ఆమె రాగానే చెప్పిందనమాట, ఇక్కడ నిలబడని చెప్పింది. ఆమెకు చెప్పినమాట నేను. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన వాష్రూమ్ వస్తుంది, అర్జెంట్ పోవాలి అని చెప్పగానే ఆమె ఉండి, అప్పటి నుంచి మంచిగా ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది అది అని అంటే, లేదు పోతా, అది నాకు అవసరం లేదు, పోవాల్సిందే అర్జెంట్ అని. ఆమె ఉండి మంచిది దొరికింది. ఇంకా ఆమె ఉండి సరే వెళ్ళొచ్చి మళ్ళీ అదే లైన్లో నిలబడున్నాను. ఆ బొక్కలే మనం ఎందుకు నిలబడతాం? మన అక్కడ బొక్క ఉన్నాక మళ్ళీ బొక్కలో పోయి దూరుతామా మనం? పక్క బొక్కలో దూరాలి. దూరాలంటే ఏం చేయాలి? పక్క దాంట్లో వచ్చి నిలబడ్డా. మళ్ళీ ఆమెనే ఉంది నా లక్కీగా. ఆమెనే ఉండి నిలబడ్డాక ఆమెతో అదే అని మాట్లాడిన తర్వాత సరే అని వెళ్ళిపోయాను. నాకంటే ముందు సెకండ్ పర్సన్ ఉంటాడు కదా, ఆయన రిజెక్ట్ అయిపోయింది. అరే ఇంద్రనా, ఆయన దీంట్లోకి వచ్చినాక అప్రూవల్స్ ఉన్నాయని వస్తే మళ్ళీ రిజెక్షన్స్ ఇందిరా అనుకున్నా. ఈ షాట్ ఇక్కడ పడకూడదురా. నా ముందున్న అమ్మాయిది అప్రూవ్ అయింది. పాస్పోర్ట్ తీసుకున్నాక అమ్మాయి అనుకున్నా. కానీ నా టర్మ్ వచ్చింది మామ. నా టర్మ్ రాగానే పోయినా. ఆమె పిలిచింది, పిలవగానే పోయిన తర్వాత గుడ్ మార్నింగ్ ఆఫీసర్, హౌ ఆర్ యూ టుడే అన్నాక ఐఎమ్ గుడ్, వాట్ అబౌట్ యూ అంటే ఐఎమ్ పర్ఫెక్ట్ ఆఫీసర్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అన్న తర్వాత ఎవర్రా ఏంజులక్క ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మనకు వచ్చి కంపెనీ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. పాస్ మీ యువర్ DS 160 అని పాస్పోర్ట్ అని అడిగానే నేను ఇచ్చేసిన తర్వాత పాస్పోర్ట్ వెనకాల మన బయోమెట్రిక్స్ అప్పుడు అయితే QR కోడ్ అయితే ఇస్తారు కదా, ఆ QR కోడ్ని మనం స్కాన్ చేయగానే 2 సిస్టమ్లు ఉంటాయి వాళ్ళకి. ఫస్ట్ సిస్టంలోనేమో మనం ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసినాం, ఏ కాలేజీ ఏంది అని మొత్తం డాటా అక్కడ వస్తుంది. మనం డిస్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేసినాం అనేది ఇంకొక డెస్క్టాప్లో వస్తుంది. వీళ్ళు టైప్ చేస్తారనమాట. మనం ఏదైతే చెప్తున్నామో అదంతా టైప్ చేస్తుంటారు. మన డిస్క్రిప్షన్లో ఏదైతే పెడతామో అది పక్కా చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచే క్వశ్చన్లు అడుగుతుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు ఏంది అని ఎంత మెన్షన్ చేస్తావు కదా దాంట్లో. అది కనుక నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకో, నీకు అప్రూవ్ అయిపోయినట్టే. సో నన్ను దాంట్లో చూసి ఎంటర్ చేసుకున్న తర్వాత నన్ను స్టార్ట్ చేసింది అనమాట. విచ్ యూనివర్సిటీ అన్నది. ఆఫీసర్ ఐఎమ్ గోయింగ్ టు కాన్కోర్డ్ యూనివర్సిటీ విస్కాన్సిన్ అని చెప్పిన తర్వాత వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అన్న. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అనగానే నేను ఆఫీసర్ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2021 అని చెప్పేసిన తర్వాత ఓకే అన్నది. వాట్ యూ డూ ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేషన్ అని అడగన ఆఫీసర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇది అని చెప్పి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసిన. చెప్పగానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్స్పీరియన్స్ తోటి పోయినట్టయితే మనకైతే ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు మామ, ఎక్కువ అవే అడుగుతారు.
ఎవరికైనా సరే నువ్వు ఎత్తిన ఎక్స్పీరియన్స్ని బట్టి అడుగుతావు. ఆమె అడిగింది, నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కదా, హౌ మెనీ హెడ్ ట్యాగ్స్ అని అడిగింది. హెడ్ ట్యాగ్స్ అనగానే నేనైతే చెప్పేసిన, నాకు తెలుసు కదా ఏమేమి ఉంటాయి ఏంది, నేను వర్క్ చేసిందే పెట్టుకున్నాను నేను డిస్క్రిప్షన్లో. సో ఆమె అడిగింది నేను చెప్పగలుగుతా ఏది అడిగినా. ఆమె అడిగింది నేను చెప్పిన హౌ మెనీ హెడ్ ట్యాగ్స్ అనగానే H1 to H6 అని చెప్పిన. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని అడిగింది, చెప్పేసిన. చెప్పిన తర్వాత హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అని అడిగింది. ఇంకోటి ఏంటంటే ఇటు స్పాన్సర్ ఎవరైనా అడిగిరంటే మన వీసా అప్రూవ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ 90%. అప్పుడు హ్యాపీ అయిపోయినాం అమ్మ. ఇప్పుడు చెప్పిన ఆఫీసర్ మా మదర్ ఈ స్పాన్సరింగ్ విత్ హర్ సేవింగ్స్ అని ఇట్లా ఏదో చెప్పేసిన. బొక్క అప్పుడు సేవింగ్స్ లేవు, బొక్కలేవు మనకి, లోన్ తప్ప. ఆ లోన్ కూడా తీసుకున్నా అని చెప్పిన, ఇన్ని lakhs అవాన్స్ నుంచి తీసుకున్నా ఇట్లా అని చెప్పిన. తీసుకున్నా అని చెప్పిన తర్వాత ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా అన్నాను. అప్పుడు నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నేను పడ్డ కష్టం ఇన్ని రోజులు ఒక్కడే 4 గోడల మధ్యలో కూర్చొని పిచ్చోళ్ళకి ఆలోచించుకొని చదువుకుని వచ్చి అప్రూవ్ అయిందని చెప్పగానే ఎట్లుంటుంది ఎవరికైనా వేరే ఉండే. నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ వెనకాలకు కూడా చూడకుండా థ్యాంక్ యూ ఆఫీసర్ అని 3 సార్లు చెప్పింది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇక లగెత్తిన బయటికి, అంటే ఆనందం చెప్పుకోలేకపోతున్నా బయటికి. కానీ పోయింది అన్నట్టు మా అన్న బయట ఉండు, మా అన్న అటు ఇటు తిరుగుతుండే, మా అన్న ఆఫీస్ దగ్గర కానీ పోలే, నా కోసం వెయిట్ చేస్తుండే. పోయి మా అన్న రోడ్డుకి ఆపోజిట్ ఉన్నాడు, నేను రోడ్డుకి ఇన్ సైడ్ ఉన్నా. పోగానే ఏమైందని చూస్తున్నా. అంటే నాకంటే ముందు నేను లోపల స్టంట్ చేసిన కదా, మా అన్న తెలియదు అది. నాకంటే వెనకాల పోయిన వాళ్ళు వచ్చారు, వీడేమి ఇంకొస్తలేడని. పోగానే మా నన్నే చూస్తుండే. ఇట్లా పోయింది అన్నట్టు చెప్పగానే సరే అని నేను రోడ్డు క్రాస్ అని మా అన్న వెళ్ళిపోయిండు బైక్ దగ్గర పోయినా. ఎక్కేటప్పుడు చెప్పిన అప్రూవ్ అయిపోయింది, వచ్చింది, పోగడే ఇక అని చెప్పాను. ఏ నిజం చెప్పిన ఆయన అన్న, లేదు పాస్పోర్ట్ చూసుకో అప్రూవ్ అయిపోయింది అని చెప్పాను. చెప్పగానే మా అన్న మస్తు ఖుషి అయ్యాడు. తర్వాత మా అమ్మకు ఫోన్ చేసిన. మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా పోయిందే మళ్ళా చేసుకోవాలి ఇక అని చెప్పి. మా అమ్మ ఉండే పోదా అయితే బిడ్డ ఇట్లా ఇవ్వని పోవాలని రాసి పెట్టుంటే వాడే పోతాడు, ఇప్పుడు పోవాలని లేదేమోలే మళ్ళీ చూద్దాం తీ అన్న. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇక్కడ రెండే మామ. నేను ఇక్కడ దాకా వచ్చినా అంటే ఫస్ట్ మా అమ్మ మా అన్న శాలరీ నుంచి ఎంత వచ్చినా కానీ దాంట్లో నాకు పెట్టేటోడు. ఇప్పుడు పోవాలి ఏదేమన్నా కానీ అమెరికా పోవాలి, నేను ఉంటే ఇన్నే లేకపోతే ఏదైనా చేసుకుంటా, కానీ వీడిని పంపిస్తే మేము సెట్ అవుతాం అనుకున్నాడు మా అన్నయ్య. మా అమ్మ నన్ను పంపించి చలో పోయినాయి. కానీ మా అమ్మకి ఫస్ట్ పోయిందని చెప్పిన, తర్వాత వచ్చిందని చెప్పిన. వచ్చిన తర్వాత సరే తీరా ఇంటికి రారి అన్న. సరే అని ఇంటికి పోయినామా. ఇక తర్వాత నా షాపింగ్ అట్లా ఇవన్నీ చేసుకున్నా. ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసిన. నేనైతే వీసా ఇంటర్వ్యూ పోయేటోళ్ళకైతే ఒక్కటే సజెషన్ ఇస్తామా, లోపలికి ఎంటర్ అవుతున్నావు అంటే వీసా దగ్గరికి పోతున్నావు అనుకుంటే ఇజ్జత్ పక్కన పెట్టు. నీకు వీసా అప్రూవ్ అయిందా, దునియాలో నిన్ను ఒకలాగా చూస్తారు. రిజెక్ట్ అయిందా ఘోరంగా చూస్తారు. నువ్వు బయట అడుగు కూడా పెట్టలేవు, అసలు ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది. వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. సో ఇచ్చేది పక్కన పెట్టు. ఏమన్నా కానీ నీకు వీసా అప్రూవ్ కావాలి, ఆ పాస్పోర్ట్ ఆలో తీసుకోవాలి, అప్రూవ్ అయిందని నువ్వు బయటకు పోవాలి. అట్లా పోవాలంటే ఏదైనా నీకు వచ్చినా రాకపోయినా ఏదైనా చెప్పు, కానీ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తోటి మాత్రం చెప్పాడు. అట్లా చెప్పినావు అనుకో వాళ్ళు ఇస్తారు. ఏదన్నా అడగని నీకు వచ్చింది చెప్పు. పక్క దాంట్లో అప్రూవల్స్ అవుతున్నాయి అనుకో, ఏదైనా కథలు వాడు పో. నీకు కావాల్సింది వీసా పో, అంతే మామ. ఇదే సజెషన్, ఇదైతే ఫాలో కాండి. ఒకవేళ నీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ కనుక వాళ్ళు అడిగినప్పుడు నీ దగ్గర లేదనుకో, ఆ డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళకి 214B ఇస్తారు. ఆ 214B ఇస్తే ఏంటంటే మనకి మెయిల్ చేస్తారనమాట. వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలంటారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత మనం మళ్ళీ రీప్లై ఇవ్వాలన్నమాట. వాళ్ళకి మెయిల్ స్కాన్ చేసి మళ్ళీ పంపించాలి. వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఒకవేళ ఓకే అనిపిస్తేనే అప్పుడు అప్రూవ్ అని వస్తుంది, లేదంటే రిఫ్యూజ్డ్ అని వస్తుంది.
లేదంటే ఆ పాస్పోర్ట్ మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది, లేదంటే మనం పికప్ లొకేషన్ ఏడైతే పెట్టుకుంటామో ఆడికి పోయి తీసుకోవాలి, అట్లే ఉంటుంది. సో రిస్క్ ఎందుకు, అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి, బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వీడియో అయితే ఇమిగ్రేషన్ ఏమో అడిగారు, ఏంటి ఇమిగ్రేషన్లో కూడా టాస్క్, అలాగే పెద్ద టాస్క్ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో అంత ఈజీగా రావు, సెకండ్ అనుకున్నట్టు అవి కనుకొస్తాయి. అప్పుడు మళ్ళీ మొత్తం కాలేజ్ ఇమిగ్రేషన్ అది కూడా పెద్ద టాస్క్ మీద బయట పడ్డా అయిపోయింది. వచ్చినా ఫైనల్ నా వీసా ఇంటర్ అయితే ట్రైన్ అందరూ ఒకలా అయితే నా మాత్రం వేరే లాగా. అంతే మన వీడియో, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తున్నాం. జై హింద్.